మొత్తం విఘాతం వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా కలిగించారనే విషయం అయితే చూడాలి. సాక్షాత్తు ఒక సిఏ గారినే చెంప మీద కొట్టారంటే అసలు కొట్టారు. మీకు పేరు నాని గారు అనుచరుడు విఠల్ అని చెప్పేసి బొర్రా విఠల్ అని చెప్పి పోలీసులు కొట్టారా? చెంప మీద కొట్టారండి. ఓకే, చెంప మీద కొట్టింది కావాలంటే వీడియో మీకు పంపిస్తాను, మీరు ప్లే చేసుకోవచ్చు. ఈసారి మన దగ్గర ఏమైనా ఉందా వీడియో? అదేమైనా వచ్చిందా? నేను అంత ఫాలో అవ్వలేదు వీడియోని. ఈసారి ఉంటే వేయండి. ఇదా చూడండి, ఫుల్ ఫ్రేమ్ ఇవ్వండి. ఓకే, ఓకే, ఓకే. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముడా చైర్మన్గా ఉన్నటువంటి లక్ష్మీ గారు భర్త అయినటువంటి బొర్రా విఠల్ గారు ఈ దారుణానికి పాల్పడ్డారు. అంటే మీరు ఒక ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజానాయకులుగా ఉంటూ ఇవాళ రోజున అధికార మతం తిగిపోయిన తర్వాత కూడా ఒక 11 స్థానాలకి మమ్మల్ని దించేసిన తర్వాత కూడా మీ ప్రవర్తన ఇంత మార్చుకోరా? ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే పేరు నాని గారు ఆ జెండా దిమ్మ విషయంలో గతంలో కూడా చేసిన దారుణాలు ఎటువంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. రామాయణుడిపేటలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఏమో హుటాహుటిన ఆయన అనుచరులను అరెస్ట్ చేశారని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి గూడూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసులతో ఆయన చేసిన గొడవ ఎటువంటిదంటే, మీరు నా అనుచరుల్ని వదలకపోతే నేను పాదయాత్రగా నేను బందర్ వరకు వెళ్తానండి. ప్రజానాయకుడు అండి, ఏ రోజైనా కానీ బందర ప్రజల కోసం ఇటువంటి పాదయాత్ర చేశారా? నీ అనుచరులను అరెస్ట్ చేస్తే మాత్రం సెక్షన్ 30 లెక్కన కేసు పెడితే మాత్రం ఇవాళ రోజున మీరు వెళ్తారా? అంటే మీ అనుచరులకు మాత్రం ఒక పద్ధతి, ఇప్పుడు వరకు పాలన చేతకోక మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టినప్పుడు మా అధికారులు మమ్మల్ని ఇవాళ రోజున కూడా సార్ మీరు వెనక్కి వెళ్ళండి, ఇది సరైన సమయం కాదు, మీ ఆవిర్భావ దినోత్సవాలు రేపు నుంచి కాబట్టి మీరు రేపు చేసుకోండి, మాకు ఇప్పుడు అధికార యంత్రాంగం కూడా మేము సహకరించలేమని చెప్తే మేము వెనక్కి వెళ్ళిన పరిస్థితిలో మీరు అక్కడ కాంక్రీట్ వేసుకొని అక్కడ లోకల్గా ఉన్న సాయన రవి అనే వ్యక్తి ఇన్ఛార్జు అక్కడ జెండాదెమ్మ కట్టుకోవాలి. అది గతంలో ప్రజారాజ్యం జెండాదెమ్మ 2009 అధికారంలో మీరు ఉన్నప్పుడు పేరు నాని అదే జెండాదెమ్మని వైసీపీ కాంగ్రెస్ రంగులు వేసుకొని ఆయన పార్టీకి మద్దతుగా తెలుపుకున్న దానికి ఇవాళ రోజున అదే పార్టీ దెమ్మని ఇవాళ రోజున మేము గ్రామాన పల్లెపల్లెలో మేము ఆవిర్భావ దినోత్సవాలు చేసుకోవడానికి అక్కడ లోకల్గా ఉన్న ఇన్ఛార్జి ఆయన మార్చుకుంటా ఉండంటే, అంటే మీ ఇంటి చుట్టుపక్కల ఏ పార్టీ జెండాలు ఉండకూడదా? మీ ఇంటి చుట్టుపక్కల ఏ నాయకుడు ఉండకూడదా? మీ ఇంటి చుట్టుపక్కల మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కానీ ఏ పార్టీ అంటే మీ వైఎస్ఆర్సీపీ 3 రంగులకు సంబంధించి వేరే జెండాలు కనిపించకూడదా? అంటే ఇటువంటి దారుణాలు అంటే మీరు ఒక తెల్ల చొక్కా వేసుకొని ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడిగా మెలుగుతూ ఇటువంటి దారుణాలు ప్రేరేపిస్తున్నారా మీ అనుచరుల ద్వారా? మీ ఇంటి చుట్టుపక్కల 4 పక్కల ఇటువంటి వ్యక్తుల్ని మోకా బాజీ లాంటి, లంకా వెంకటేశ్వర లాంటి, బొర్రా విఠల్ లాంటి ఇట్లాంటి వ్యక్తులను పెట్టుకొని మీరు మెయింటెనెన్స్ చేస్తున్నారా? చేమ చుట్టుకుమంటే మీరు గొడవకు వెళ్ళిపోండి అని చెప్పేసి పేరు నాని లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారా? ఇటువంటి మాటలు మాట్లాడితేనే కదా కొవ్వెక్కి ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే కదా ఇప్పుడు కొవ్వు దించుకి మిమ్మల్ని కూర్చోబెట్టింది. ఇప్పటికి కూడా మీరు సరి చేసుకోకుండా, ఇప్పటికి కూడా మీరు మీ ఇటువంటి తప్పులు సరి చేసుకోకుండా మీరు ఇప్పటికీ కూడా మీ పాలన చేతగాక ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన వాళ్ళు జెండాదెమ్మ విషయంలో కార్యకర్తల మీద దౌర్జన్యాలు పాల్పడుతున్నప్పుడు మధ్యలో పోలీసులు వచ్చిన దానికి పోలీసులు అంటారా? ఎక్కడైనా ఉందా ఇటువంటిది? పోలీసుల మీద చేయి చేసుకుంటారా? ఇది అధికారం దిగిపోయిన తర్వాత మీ కొవ్వెక్కిన మదం కాదు మరి? మీరు దీన్ని ఏమంటారు మరి? ఇవాళ రోజున తాడేపల్లి ప్యాలెస్ గా రోజుకు ఒక మాటలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు అట్లాగా, లోకేష్ ఎట్లాగా, పవన్ కళ్యాణ్ ఎట్లాగానే సూక్తులు మాట్లాడతాడు కదా పేరునాని. మరి ఇటువంటి విషయంలో పాదయాత్ర చేస్తానని చెప్పేసి అనుచరులని తప్పు చేసినప్పుడు అనుచరుల కోసం పాదయాత్ర చేస్తున్న వ్యక్తి ఇప్పుడన్నా ప్రజల కోసం పాదయాత్ర చేశాడు బందర్లో? తమాషాలు చేస్తారు. రామానాయుడు పేట అంట పవిత్రంగా కొలుచుకునే పేట అంట. 2009లో మరి ప్రజారాజ్యం జెండాదెమ్మని మీ జెండాదెమ్మగా మార్చుకున్నప్పుడు అప్పుడు పవిత్రత గుర్తు రాలేదా? ఇవాళ రోజున వైసీపీ రంగులు మార్చి ఇవాళ జనసేన కుర్రోళ్ళు ఏదో
గ్రామ గ్రామాన్ని చెప్పేసి ఆవిర్భావ దినోత్సవాలు చేసుకుంటా ఉండంటే మీకు నొప్పి వచ్చిందా? ఓకే, ఇదా బందర్లో రాజకీయాలు? చేతగాని రాజకీయాలు అంటారు, చేతగాని చేష్టలు అంటారు. Right. ఇవాళ రోజున మీకు చేతగాని పాలన కాక పదకొండు కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా మీరు తేరు మార్చుకోకపోతే ఇవాళ రోజున పరిస్థితులు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుద్ది. అది పేరునాని గారు గ్రహించాలి. ఇప్పుడు ఏదో వైఎస్ఆర్సీపీకి ప్రెసిడెంట్ గా ఉన్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరంటే పోలీసుల మీద మాట్లాడే తీరేదా? ఆయన అనుచరుల గురించి ఆ విధంగా మాట్లాడతారా? ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద అట్లా బయటకు వచ్చి మాట్లాడాడా? కొడుకు కూడా తొడగొట్టి వాళ్ళ రోజున సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు, కొడుకిటి పారిపోయాడు తెలియదు వాళ్ళ రోజున. ఇదేనా ఆడవాళ్ళతో రాజకీయాలు అని చెప్పేసి చేపిస్తాను నేనేం చెప్పేసి ఆడవాళ్ళందరికీ పదవులు ఇచ్చి ఈయన ఒక్కడిగా మొగడిగా నిలబడ్డాడు కదా, మరి వాళ్ళ రోజున ఆ మగతనం రాజకీయం ఏమైంది? శ్రీకాంత్ గారు ఏంటండి జెండా రాజకీయాలు ఏంటి బందర్లోని? ఏమైంది జెండా పెట్టుకుంటే ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎంత ఉద్రిక్త పరిస్థితులు, పోలీసులు కూడా కొట్టే స్టేజ్, ఇది మంచి పరిణామం కాదు కదా? వర్మ గారు మీకు ప్యానల్లో శుభ సాయంకాలం. ఇప్పుడు మనం వీడియోలో ఏమున్నది విపత్తాన్ని చెప్పినంత మాత్రాన తెలియకుండా పోతుంది. వీళ్ళంతా ఏమనుకుంటుంటారంటే తిండి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఆయనకి తెలియదులే అనుకుంటా ఉంటారు. కానీ వీళ్ళు చెప్పేదన్నీ అబద్ధాలు, చెప్పేదంతా నీచ రాజకీయాల కోసం అబద్ధాలు చెప్పి వాళ్ళు ఏదో పబ్బం గడుపుకోవాలంటారు. అది నేను తప్పు అని తెలుసుకున్నా. ఎందుకంటే బాగా వీడియోలో చూసాం ఇంతకుముందు, పోలీసులు వారి మనుషుల్ని దొబ్బిన దానికి, పోలీసులు వారి ఇంటి దగ్గరికి వచ్చి దొబ్బిన దానికి తోశాడని పేరుని నాని ఆర్గ్యూ చేశాడు. అక్కడ నువ్వు పోలీసులు నువ్వు భయపడిచ్చు. ఏంటండి ఏమండి ఏంటంటున్నారు? పోలీసులు వాళ్ళ ఇంటికి వాళ్ళ మనుషులు వస్తూ ఉంటే వాళ్ళను దొబ్బారు చేత్తో, అంటే తోశారు. ఓకే ఓకే తోశారు అంటే మా భాషలో రాయలసీమ భాషలో తోశారు. తోసిన దానికి గట్టిగా నిలబడి నా ఇంటికి వచ్చే మనిషిని నువ్వెవరయ్యా పోలీసు తోసేయడానికి? పోలీసులు మాదిరి ప్రవర్తించండి. పోలీసులు పచ్చ జెండానో లేకుంటే ఇదే జనసేన జెండానో వేసుకొని పని చేయొద్దండి, మీరు ప్రజల కోసం పని చేయండి అని చెప్పినారు. దాన్ని వీళ్ళు నానా యాగి చేసి ఊరికే వీళ్ళ మామూలే కదా, వీళ్ళకి ఒక వెనతో పెట్టిన విద్య. చంద్రబాబు నాయుడు గారి నుంచి, జనసేన పవన్ కళ్యాణ్ గారి నుంచి వాళ్ళకు ఒక వెనతో ఉన్నది లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా చూపించడం ఒక వెన్నతో పెట్టిన విద్య వీళ్ళకి. ఇటువంటివంతా చేస్తుంటే ప్రజలు ఏమనుకుంటా అంటారంటే వీళ్ళని కాదు, అది కరెక్ట్ కాదంటారా? వీడియో మార్పింగ్ కాదు, మార్పింగ్ అది ఎవరు తోశారు చూడండి సార్. అక్కడ పేరు నాని గారు అనలేదు కదా, ఎవరో అది కాదు, విట్టలే సిఐ దొబ్బాడు, సిఐ తోశాడు కానీ వాళ్ళు కాదు. ఒకవేళ వీడియో చూడండి. ఓకే ఓకే కాదండి, ఏదన్నా సరే జరిగినట్టుగా మనం మాట్లాడుకుందాం. ఎవిడెన్స్ లేకపోతే మాట్లాడడం కదా. వీడియో ఒకసారి ప్లే చేయండి. వర్మ గారు మీరు కూడా వేగ్ గా మాట్లాడదండి. మీరు ఇంత ముందు సరే ఒక నిమిషం వినండి. అదొకసారి చూడండి మనం మాట్లాడదాం, మనం చర్చిద్దాం, అన్ని చర్చిద్దాం. ఒకసారి చూడండి, అది చూడండి ఒక్క నిమిషం మీరు చూడండి, అది చూడండి బాగా. అదే చెయ్యి తీసుకొని అబ్బాయి నూకాడు ఇట్లా, చూడండి బాగా చూడండి. అంటే సిఐ కొట్టాడు, సిఐ లాగాడు చెయ్యి ఇట్లా దొబ్బాడు అతన్ని, బాగా చూడండి బాగా అక్కడ. అదేనండి ఆ